ద నెక్స్ట్ చాప్టర్ ఇస్ జాబ్ కాస్టింగ్ అని జాబ్ ఇది కూడా సేమ్ టు సేమ్. కాస్టింగ్ అంటే నేను ప్రతిసారి చెప్పేది కాస్టింగ్ అంటే ఇట్స్ ఎ టెక్నిక్ ఆఫ్ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్, రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నా ఒక జాబ్. సో జాబ్ అనేది ఎప్పుడు అంటే సిమిలర్ ప్రొడక్ట్ కాదు, రైట్. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళే విధానాన్ని జాబ్ అంటాం, రైట్. లైక్ ఒక కస్టమర్ వచ్చి నాకు బెంచ్ కావాలన్నాడు. సో బెంచ్ అంటే నీ దగ్గర ఉన్న బెంచ్ సిమిలర్ ఒకే మోడల్ కాకుండా వాటి రిక్వైర్మెంట్ వేరేలా ఉండొచ్చు. వాటి రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ప్రొడ్యూస్ చేసామనుకున్నా దట్ ఇస్ కాల్డ్ జాబ్ కాస్ట్. అదే మల్టిపుల్ ప్రొడక్ట్స్ లో చేసామనుకున్నాను, ప్రీ డిటర్మైన్డ్ లాట్ లో చేసామనుకున్నాను దట్ ఇస్ కాల్డ్ బ్యాచ్ కాస్ట్. సో ఆల్ ఆర్ కస్టమర్ బేస్డ్ వర్క్స్ అన్నమాట. సో దీనికి జనరల్ గా మనం చెప్పొచ్చు. సో జనరల్ బేసిక్ ఫీచర్స్ మాట్లాడుకుంటే, సో జాబ్ కాస్టింగ్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్ బేస్డ్ కాస్టింగ్. కస్టమర్ ఆర్డర్ ఇస్ ఇంపార్టెంట్ అని అర్థం. ఆర్డర్ వస్తేనే చేస్తాము, లేకపోతే మనం చేయము, జాబ్ అనేది చేయము. ఎందుకంటే ఎవరి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాస్ట్స్ ఆర్ accumulated for each job separately. సో సిమిలర్ నేను బ్యాచ్ కి ఎలా అయితే కాస్ట్ ని అక్యుములేట్ చేస్తాం, ఈసారి మనం జాబ్ కి కాస్ట్ ని అక్యుములేట్ చేయాలి. సో కాస్ట్ ఆర్ అక్యుములేట్ ఫర్ ఈచ్ జాబ్ సెపరేట్లీ. అలాగే ఈచ్ జాబ్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఏ డిస్టింక్ట్ నేమ్ అండ్ నంబర్. డిస్టింక్ట్ నేమ్ ఆర్ నంబర్. సో ఒక్కొక్క జాబ్ కు ఒక సపరేట్ నంబర్ ఇవ్వాలని, అన్నిటిని ఒకలాగా మనం కన్సిడర్ చేయకూడదు, రైట్. సో కాస్ట్ ఫర్ ఏ జాబ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ జాబ్ కాస్ట్ షీట్. సో బ్యాచ్ కి ఎలా అయితే కాస్ట్ షీట్ తయారు చేస్తాం, ఒక జాబ్ కి తయారు చేస్తే దాని ఇట్ ఇస్ కాల్డ్ జాబ్ కాస్ట్ షీట్, రైట్. సో సిమిలర్ కాన్సెప్ట్స్ అన్ని కూడా బ్యాచ్, జాబ్, కాంట్రాక్ట్ అన్ని ఒకేలాగా ఉంటాయి, రైట్. కస్టమర్ ఆర్డర్ బేస్ చేసుకుని చేసే కాబట్టి వీటిని మనం ఆర్డర్ బేస్డ్ కాస్టింగ్స్ అని అంటాం, రైట్. సో దిస్ ఈస్ ద థియరీ రిలేటింగ్ టు జాబ్ కాస్ట్. సో దీనికి సంబంధించి అకౌంటింగ్ ఎంట్రీస్ అవి ఎలా రాయాలి. సో ఒక జాబ్ అంటే ఈసారి మనకి సిమిలర్ గా మన అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే జాబ్ అంటే ఎలా తీసుకోవచ్చు మనం దాన్ని, ఒక కస్టమర్ ఒక జాబ్. సో దీన్ని మనం అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ అకౌంట్ లెడ్జర్ తో తీసుకుంటాం, WIP లెడ్జర్ తో తీసుకుంటాం. ఆల్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఆర్ అక్యుములేటెడ్ టు WIP కదా. సో కాబట్టి సో ప్రొడక్షన్ యాక్టివిటీ మెటీరియల్ ట్రాన్స్ఫర్ టు WIP, లేబర్ ట్రాన్స్ఫర్ టు WIP, ఓవర్ హెడ్స్ ఆర్ అబ్జర్బ్ టు WIP. సో అన్ని కస్టమర్ సంబంధించిన అన్ని ఖర్చులను WIP అకౌంట్ లో తీసుకుంటాం. దిస్ WIP అకౌంట్ ఇస్ నోన్ యాజ్ జాబ్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాస్ట్ క్యాలిక్యులేషన్ కోసం కాస్ట్ షీట్ కూడా ఉపయోగించవచ్చు. ఒక జాబ్ కి ఎంత ఖర్చు అయింది నాకు తెలియాలి, సో కాస్ట్ షీట్ ఉపయోగిస్తాం. ఒక జాబ్ ని ఎంత కమ్మాను, ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలియాలి, సో కాస్ట్ షీట్ తయారు చేసుకుంటాం. సో కాస్ట్ షీట్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది కాస్ట్ as well as profit for the job. So WIP account is an accounting ledger, accounting entries for job, right now. So this is the theory relating to job cost. So illustration number 2 చేద్దాం. స్మాల్ క్వశ్చన్. అందరూ కూడా మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఓపెన్ చేసుకోండి. దానిలో ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 చదువుతున్నాను, అబ్జర్వ్ చేయండి. నిర్మల్ క్వశ్చన్ చదువుతాను. సో దాని తర్వాత దానిలో ఉన్న డేటా ప్రకారం నాకు నువ్వు కాస్ట్ షీట్ తయారు చేయడానికి హెల్ప్ చేయొచ్చు కానీ, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2 నాన్న జాబ్ కాస్టింగ్ లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. A shop floor supervisor of a small factory presented the following cost for job number 303 to determine the selling price, right? So ఒక చిన్న జాబ్ నెంబర్ చెప్తారన్నా, వారి సెల్లింగ్ ప్రైస్ ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే మెటీరియల్ 70 రూపీస్ అవుతుంది అనుకున్నాను జాబ్ కి. అది డైరెక్ట్ వేజెస్ 18 అవర్స్ చొప్పున 2.5 చొప్పున 45 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. ఆ 18 అవర్స్ లో డిపార్ట్మెంట్ ఎక్స్ లో 8 అవర్స్, డిపార్ట్మెంట్ వై లో 6 అవర్స్, డిపార్ట్మెంట్ జెడ్ లో 4 అవర్స్, 3 కలిపి 18 అవర్స్ స్పెండ్ చేసి లేబర్ స్పెండ్ చేశారు. దానికోసం 45 రూపీస్ అవుతుందంట. అలాగే చార్జబుల్ ఎక్స్పెన్స్ ఓవర్ హెడ్ 5 రూపీస్ అంట. add 33,135 expenses cost. Sorry, అది డైరెక్ట్ ఎక్స్పెన్స్. చార్జబుల్ ఎక్స్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ ఎక్స్పెన్స్. అది కాకుండా 1/3 అన్నిటికీ యాడ్ చేస్తాను అదర్ ఎక్స్పెన్సెస్ 40. సో టోటల్ 160 అంట. ఇలా వాడు క్యాలిక్యులేట్ చేసుకున్నాను. అయితే ఎనాలిసిస్ ఆఫ్ ది P&L అకౌంట్ అని మనకు ఒక డేటా ఇచ్చాడు. ఎనాలిసిస్ ఆఫ్ ది P&L అకౌంట్ ఫర్ ది ఇయర్ 2019 అని చెప్పి దానిలో మెటీరియల్స్ యూజ్డ్ 1,50,000, వేజెస్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ సపరేట్ గా 10,000, 12,000, 8,000 చొప్పున 30,000,
స్టోర్ స్పెషల్ స్టోర్ ఐటమ్స్ అని 4,000. అలాగే ఓవర్ హెడ్ కాస్ట్ అని డిపార్ట్మెంట్ ఎక్స్ కి 5,000, వై కి 9,000, జెడ్ కి 2,000, వర్క్స్ కాస్ట్ 2 lakhs, జీపీ 50,000, సేల్స్ వచ్చి 2,50,000, సెల్లింగ్ ఎక్స్పెన్స్ 20,000, నెట్ ప్రాఫిట్ 30,000. ఇలా ఒక P&L అకౌంట్ కూడా మనకి ఇచ్చాను మన క్వశ్చన్ లో. ఇట్ ఈస్ ఆల్సో నోటెడ్ దట్ యావరేజ్ హవర్లీ రేట్ ఫర్ ది 3 departments XYZ ఆర్ సిమిలర్. సో ఎవరికైనా లేబర్ రేట్ సేమ్ అంట, యావరేజ్ hourly rate. You are required to prepare a job cost sheet. Calculate the entire revised cost using 2009 actual figures as a base. So 2009 ని ఉపయోగించుకుని జరిగిపోయిన దాన్ని బేస్ చేసుకుని నిన్ను తయారు చేయమన్నాను కాస్ట్ షీట్ రివైజ్ చేసుకునే అవసరం అయితే. యాడ్ 20% టోటల్ కాస్ట్ టు డిటర్మైన్ ది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే టోటల్ కాస్ట్ కు 20% ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోండి. సో జాబ్ కాస్ట్ షీట్ పైన ఆల్రెడీ వాడు ఇచ్చాడు కదా సార్, సో ఇచ్చేసాడు నాన్న, కానీ ఇక్కడ ఇచ్చిన అనాలిసిస్ ని బేస్ చేసుకుని మళ్ళీ అదే జాబ్ కాస్ట్ షీట్ ని ప్రజెంట్ చేయమని అడుగుతున్నాను అన్నమాట మనల్ని. రైట్. సో సేమ్ జాబ్ కాస్ట్ షీట్ సేమ్ డేటాకి కొంత మార్పులు వాడు ఇచ్చినటువంటి P&L ని బేస్ చేసుకుని నువ్వు ఎలా తయారు చేస్తావు కాస్ట్ షీట్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. జాబ్ కాస్ట్ షీట్ నిర్మల్. సో క్వశ్చన్స్ ఒక్కొక్కటి చెప్పు. కాస్ట్ షీట్ లో ఫస్ట్ ఏముంటది నాన్న? డైరెక్ట్ మెటీరియల్. సో డైరెక్ట్ మెటీరియల్ క్వశ్చన్ ఇచ్చారా లేదా? ఒక జాబ్ కి ఇచ్చేసాడు. పైన బ్యాక్గ్రౌండ్ లో మెటీరియల్ ఎంత ఇచ్చాడు? 70. ఎంత ఇచ్చిన 150 మెటీరియల్ ఏంటది? అది ఇయర్ మొత్తానికి లాస్ట్ ఇయర్ లో ఇచ్చిన డేటా అంతే. మనం ఒక జాబ్ చేస్తామా ఇయర్ మొత్తానికి చేస్తామా? ఒక జాబ్ కి చేస్తాం. ఒక జాబ్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఓకేనా? మొత్తం అంతా కాదు. ఏంటది? జాబ్ నెంబర్ 303. రైట్. అలాగే నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ అన్న. డైరెక్ట్ వేజెస్ ఎంత? 45. 3 డిపార్ట్మెంట్స్ వచ్చాయి. డిపార్ట్మెంట్ ఎక్స్, డిపార్ట్మెంట్ వై, డిపార్ట్మెంట్ జెడ్. డిపార్ట్మెంట్ ఎక్స్ ఎన్ని అవర్స్? 8 hours. రేట్ ఎంత? 2.5. 8 into 2.5 20. అలాగే నెక్స్ట్ 6 into 2.5. అన్ని రేట్లు కూడా సేమ్. ప్రతి డిపార్ట్మెంట్ లో సిమిలర్ రేట్స్ ఇందాక చెప్పాడు మనకి. ఎంత అవుతుంది అనేది? 15. జెడ్ డిపార్ట్మెంట్ అన్న 10. 2.5 into 4 10. టోటల్ 45. ఓకేనా? అది కాకుండా డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏవో చార్జబుల్ ఎక్స్పెన్స్ అవుతాయని చెప్తానన్నా. సో చార్జబుల్ ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చాడు? 5 rupees. సో 3 కలిపితే మనం దాన్ని ఏమంటాం? ప్రైమ్ కాస్ట్. వాట్ ఇస్ ద ప్రైమ్ కాస్ట్? 120. సో ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను పక్కన. ద ప్రైమ్ కాస్ట్ ఆఫ్ ది జాబ్ ఈజ్ 120. ఓకేనా? సో దీనికి ఏం యాడ్ చేస్తాం నాన్న? ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ క్వశ్చన్ లో ఇచ్చాడా? 1/3 అనేది యాడ్ చేస్తే తప్ప ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కనుక్కోవడానికి ఇదే ప్రొసీజర్ మనం ఫాలో అయితే ఇంకా అదే నెంబర్ వేసినట్టుగా. లాస్ట్ ఇయర్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తే ఓవర్హెడ్ ఎన్ని డిపార్ట్మెంట్స్ లో ఖర్చు అవుతుంది? 3 departments. సో డిపార్ట్మెంటల్ ఓవర్హెడ్ రేట్ గుర్తుందా? మనం వాడుకున్నాం. డిపార్ట్మెంటల్ ఓవర్హెడ్ రేట్ ఉపయోగించుకుని మనం ఇప్పుడు దీన్ని చేయాలన్నమాట. సో మనకి లాస్ట్ ఇయర్ లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఓవర్ హెడ్స్ ఉన్నాయి. మనకి ఎన్ని మెథడ్స్ లో అబ్జర్ప్షన్ చేస్తాం? ఓవర్ హెడ్ అబ్జర్ప్షన్ మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? లేబర్ అవర్ మెథడ్. ఓకే రైట్. ఒక్కొక్కటి చూద్దాం. లేబర్ అవర్స్ చేయాలంటే హవర్స్ ఇచ్చాడా క్వశ్చన్ లో? జాబ్ కి సంబంధించి లేబర్ అవర్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. 8 to 6 to 4 కదా? మరి నువ్వు చెప్పిన లేబర్ అవర్స్ మీద చేయాలంటే లేబర్ అవర్స్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్ చేయాలి కదా? రేట్ పర్ అవర్ చెప్పాడా? చెప్పలేదు సార్. ఇంకో మెథడ్ చెప్పు. ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నేను అడుగుతున్నది ఏంటి? నేను మెథడ్స్ అడుగుతున్నాను. హవర్స్ అన్న హవర్స్ మెథడ్ అవ్వదు. లేబర్ అవర్స్, మిషన్ అవర్స్ అవ్వదు, ఎందుకంటే మిషన్ అవర్స్ అసలు లేవు. యూనిట్ మెథడ్ తెలియదా? యూనిట్స్ మెథడ్ చేయొచ్చు సార్. ఎలా చేయొచ్చు? యూనిట్స్ ఉన్నాయా? లేవు. సో యూనిట్ మెథడ్ కూడా నువ్వు చేయలేవు. యూనిట్స్ మెథడ్ ఏది చేయాలా? నాకేం కావాలి? యాక్చువల్ బేస్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్ కావాలి. యాక్చువల్ బేస్ అంటే యూనిట్స్ అంటున్నావు నువ్వు. ఇప్పుడు యూనిట్స్ ఇవ్వలేదు, ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్ తెలియదు. మరి చేయగలమా? నో సార్. మరి ఇంకో మెథడ్ ఏముంది? అవర్స్ మెథడ్, యూనిట్ మెథడ్ కాకుండా పర్సంటేజ్ మెథడ్.
పర్సంటేజ్ లో 3 మెథడ్స్ ఉంటాయి, గుర్తుంచుకో. పర్సంటేజ్ ఆన్ మెటీరియల్, పర్సంటేజ్ ఆన్ లేబర్, పర్సంటేజ్ ఆన్ ప్రైమ్ కాస్ట్. మూడిట్లో ఎక్కువగా వాడే మెథడ్ ఏమని చెప్పాను నేను, గుర్తుంచుకో. పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ లేబర్. లేబర్ బేస్డ్ ఎప్పుడు అప్లై చేస్తాం. సో పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ లేబర్ ఉపయోగించుకోవాలి ఇక్కడ మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కోర్సింగ్ లాస్ట్ ఇయర్ లో ఎంత వాడెడ్ అయింది? 5,000. అక్కడ బేసిక్ ఎంత అయినాయి? 10,000. ఇప్పుడు పర్సంటేజ్ అంతే చూడు, 50%. ఇంటూ ఈ డిపార్ట్మెంట్ లో నీకు ఈ జాబ్ కి ఎంత వేసెస్ అయినాయి? 20. యాక్చువల్ బేస్ అనమాట. అంటే యాక్చువల్ బేస్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. అర్థమవుతుందా? Yes sir. రైట్. ఈ మెథడ్ ఎందుకు ఎంచుకున్నా? మిగతా మెథడ్స్ కి డేటా క్వశ్చన్ లో లేదు కాబట్టి. అలాగే వై చూడలేనా? 9,000 by 12,000 ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ వచ్చింది. ఇది ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఇంటూ యాక్చువల్ బేసిస్ ఏంటి? 15. Actual wage is 15. In the same way, Z. 2,000 by 8,000 into 100 into 10. So, ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎక్స్ ఓవర్హెడ్ ఎంత? 10. డిపార్ట్మెంట్ ఎక్స్ ఓవర్హెడ్ 10 రూపీస్, రైట్. డిపార్ట్మెంట్ వై ఓవర్హెడ్ 11.25. 11.25. డిపార్ట్మెంట్ జెడ్ ఓవర్హెడ్ 2.5. 2.5. టోటల్ ఓవర్హెడ్స్ 23.75. 23.75. వర్క్స్ కాస్ట్ 23.75 plus 120. Total 143.75. What is the 123.75? Works cost. Net works cost. Works cost. అంటే నాకు ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఒకటే ఉన్నాయి. ఇది ఓవర్హెడ్స్ లేవా అంటే నువ్వు లాస్ట్ ఇయర్ డేటా తీసుకో. దానిలో ఇంకా ఏముంది? Selling expenses. సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఉన్నాయి. సెల్లింగ్ ఎక్స్పెన్స్ కూడా మరి నేను అప్లై చేయాలి కదా. అంటే నాకు ఇప్పుడు జాబ్ కాస్ట్ సెల్లింగ్ ఓవర్హెడ్స్ కస్టమర్ చార్జ్ చేయాలి కదా. Yes sir. యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ సిమిలర్ నాన్న. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నాయి? 20,000. 20,000. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ని కస్టమర్ చార్జ్ చేయడానికి మనకు బోల్డ్ మెథడ్స్ ఉన్నాయి. లైక్ రేట్ పర్ యూనిట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ తెలీదు, కాస్ట్ పర్ యూనిట్ తెలియదు. అలాంటప్పుడు ఇక్కడ కూడా మనం ఉపయోగించే మెథడ్ పర్సంటేజ్ ఆన్ వర్క్స్ కాస్ట్. దీని పైన ఉండేది వర్క్స్ కాస్టే కదా. ఏది ఉంటే దాని పైన ఉంటే దాని ప్రకారం. సో వర్క్స్ కాస్ట్ ఇక్కడ పైన ఉంటున్నారు కదా 2 lakh వాల్యూ ఉంది. సో 20,000 by 2 lakhs into 100 is a percentage. Percentage into 2 lakhs works cost. ఈ జాబ్ లో వర్క్స్ కాస్ట్ ఎంత? 143.75. అర్థమవుతుందా? Yes sir. So 143.75 is the basis into predetermined rate. So multiply చేయంత వస్తుందో చూడు overhead selling and distribution overheads. 14.3. So ఇది 10% on 14.37538 approximate గా. So add చేస్తే then it's called total cost. 143 plus 14 157 158 158.13. 13. సో దీనికి మళ్ళీ క్వశ్చన్ చెప్పాను. కాస్ట్ షీట్ లో ప్రాఫిట్ యాడ్ చేయమని చెప్పాను. లాస్ట్ పాయింట్ యువర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ లో 20% టు ది టోటల్ కాస్ట్ అన్నా అవునా కదా? Yes sir. 20% దీని మీద క్యాలిక్యులేట్ చేయి. 31.626. 6 సో యాడ్ చేస్తే దెన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది జాబ్. ఈ జాబ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత డిటర్మైన్ చేయాలి? 189.756. సో అంటే ఈ 189.75 ని వాల్యూ మనం లాస్ట్ ఇయర్ ని బేస్ చేసుకొని కట్టాం, రైట్. వాడు జనరల్ గా ఒక ఎస్టిమేటెడ్ పర్సెంటేజ్ 1/3 యాడ్ చేస్తాడు అంతే. 40 రూపీస్ ఎస్టిమేటెడ్ పర్సెంటేజ్ యాడ్ చేస్తాడు. యాక్చువల్ గా ఖర్చులు 70, 45, 5 తీసుకున్నాడు. బట్ 40 రూపీస్ అనేది ఏంటి? ఎస్టిమేట్ ఎక్స్పెన్స్. దాని బదులు మనం ఏం చేస్తాం, ఒక ప్రాపర్ గా లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని ప్లాన్ చేసాం అనమాట. సో ఓవర్ హెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇలా ఉండొచ్చు జాబ్ కి, అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఇలా ఉండొచ్చు. ఈ మెథడ్స్ అన్ని మనం కాస్ట్ షీట్ లో నేర్చుకున్న మెథడ్స్. అర్థమవుతుందా? సో దీన్ని బేస్ చేసుకుని జాబ్ యొక్క కాస్ట్ షీట్ ఎంత చెప్పొచ్చు? 189.75. అయితే ఇక్కడ ఓవర్ హెడ్ ని అబ్జర్వ్ చేస్తాడు. ఈసారి ఎందుకు ఈ పర్సెంటేజ్ మెథడ్ వాడామంటే ఇన్ఫర్మేషన్ లో మనకి లాస్ట్ ఇయర్ సంబంధించిన డేటా కేవలం అది మాత్రమే ఉంది. సో డిపార్ట్మెంట్ వైజ్ ఉంది. సో కాబట్టి ఆ డిపార్ట్మెంట్ వైజ్ ఉన్న డేటా పర్సెంటేజ్ ఆఫ్ వేజెస్ కాబట్టి అది మాత్రమే మనం ఇక్కడ వాడాము. క్లియర్? సో దీంతో క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీటెడ్.
కాంట్రాక్ట్ కాస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. Yes, sir. సో మనకి ఇక మిగిలింది ప్రాక్టీస్ క్వశ్చన్ లో క్వశ్చన్ నెంబర్ 1 ఒకటి మిగిలిందని అది కూడా కంప్లీట్ చేసేస్తే సో జాబ్ కాస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో ప్రాక్టీస్ క్వశ్చన్ లో 1 మీరు చేస్తారా? అది సేమ్ ఇప్పుడు చేసిన మోడల్, మనం ఒక జాబ్ కట్టే అక్కడ 3 జాబ్స్ ఉన్నాయి అంతే. లేదు నేను చెప్పమంటే అది కూడా చెప్తాను. సో టైం ఉంది కదా, కంప్లీట్ చేసేద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 అని. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. సో లాస్ట్ క్వశ్చన్ జాబ్ కాస్టింగ్. ఇంకేమైనా ఉన్నాయన్నా? అయిపోయినాయా? ఇంకేమైనా ఉన్నాయా? సో మిగతా అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. కాంట్రాక్ట్ కాస్టింగ్ అంతా ఆల్రెడీ మనకి కంప్లీట్ అయిపోయింది. ఏమైనా పెండింగ్ సమ్స్ ఉన్నాయేమో? జాబ్ కాస్టింగ్ మీద ఏమైనా పెండింగ్ సమ్స్ ఉన్నాయా? అన్నీ అయిపోయినాయా? సో ఆల్మోస్ట్ మనం అన్ని కూడా కాంట్రాక్ట్ కాస్టింగ్ అని ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. రైట్, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 ఒకటి ఉండిపోయిందన్న, సో అది కూడా చేసేద్దాం తర్వాత. సో ఈ 2 క్వశ్చన్స్ చేస్తే దాంట్లో జాబ్ కాస్టింగ్ మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 ఈసారి చదువుతాను, డేటా చదువుతాను. సో దాని తర్వాత నాకు శశాంక్ చెప్తాను ఇన్ఫర్మేషన్. సో క్వశ్చన్ చదువుతాను ఫస్ట్ నేను. In a factory, following the job costing method, an abstract from the work in progress as on 30th September was prepared as under. Job number 115, 118, 120. 3 jobs ఉన్నాయన్న. 3 jobs కి మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అవర్స్, లేబర్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అప్లైడ్ అన్న అబ్జార్బ్. సో 3 ఇచ్చానన్న 3 jobs కి కూడా. అలాగే మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ అక్టోబర్. ఇదంతా కూడా మధ్యలో WAP అన్నాడు వాడు. అర్థమవుతుందా? అంటే అర్థం ఇవి 3 మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ ఖర్చు పెట్టాడు కానీ ఇంకా పూర్తిగా కనుక మనకి ప్రోడక్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో వర్క్ మధ్యలో ఉండిపోయిందని సెప్టెంబర్ లో. అలాగే ఇప్పుడు వీటి కోసం మరి దీన్ని కంప్లీట్ చేయాలంటే అక్టోబర్ లో ఖర్చు పెట్టాలి కదా. సో అక్టోబర్ లో మెటీరియల్ ఖర్చు పెట్టాడంట. ఏం ఖర్చు పెట్టాడు? సో మెటీరియల్ యూజ్ ఇన్ అక్టోబర్ యాజ్ ఫాలోస్. మెటీరియల్ రిక్వెషన్ నెంబర్ గుర్తుంటే, సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి స్టోర్స్ డిపార్ట్మెంట్ కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెషన్ వెళ్తుంది త్రూ నెంబర్, త్రూ డాక్యుమెంట్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న మెటీరియల్ చాప్టర్ లో. మెటీరియల్ రిక్వెషన్ నెంబర్ 54 ఏమో 118 జాబ్ కోసం, దానికోసం 300, 55 118 కోసం, అలాగే 56 118 కోసం, 57 120 కోసం, 58 121 కోసం, 59 124 కోసం. సో మనకి చెప్పిన జాబ్స్ ఉన్నాయి, కొత్త జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఉండిపోయిన జాబ్స్ 115, 118, 120. అవి కాకుండా ఇక్కడ 118 కోసం మెటీరియల్ వాడాడు, 120 కోసం మెటీరియల్ వాడాడు, 115 కోసం వాడలేదు. కానీ అది కాకుండా 121, 124 అనే జాబ్స్ కోసం కూడా మెటీరియల్ వాడాడు. ఇవి కొత్త జాబ్స్. ఓకేనా? ఇవి పాత జాబ్స్, ఇవి కొత్త జాబ్స్. మనం ఏ జాబ్ అడుగుతాడో తెలియదు, ఏది అడిగితే చేయాలి. సమ్మరీ ఆఫ్ లేబర్ అవర్స్ డిప్లాయిడ్ డ్యూరింగ్ ది అక్టోబర్. సో మెటీరియల్ ఖర్చు పెట్టడం, అలాగే లేబర్ కూడా పనిచేశారంట. జాబ్ నెంబర్ 150 లో షాప్ ఏ, షాప్ బి 25 అవర్స్ పనిచేశారు. 118 కోసం 90 30, 120 కోసం 75 10, 121 కోసం 65 నిల్ అంట. సో అలాగే 25 10, 124 జాబ్ కోసం 25 10. సో టోటల్ 275 అవర్స్ పనిచేశారు. అలాగే ఇండైరెక్ట్ లేబర్ వేవింగ్ ఫర్ మెటీరియల్ 20 10, మిషన్ బ్రేక్ డౌన్ 10 5, ఐడిల్ టైం 5 6, ఓవర్ టైం ప్రీమియం 6 5. ఇలా టోటల్ గా లేబర్ దీనికోసం 316 అవర్స్ షాప్ ఏ, 101 అవర్స్ షాప్ బి, 2 కూడా ఈ లేబర్ జాబ్స్ కోసం ఖర్చు పెట్టారు. సో ఏ జాబ్స్ 115, 118, 120, 121 జాబ్స్ కోసం స్పెండ్ చేశారు. 124 జాబ్స్ కోసం స్పెండ్ చేశారు. ఇది నా వచ్చిన ఫస్ట్ డేటా. సో ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ లో ఎవరికైనా ఏదైనా వర్డ్ అర్థం కాకపోతే అడగండి. మనకి ఇచ్చిన డేటా ఏంటి? ఫస్ట్ ఓపెనింగ్ అక్టోబర్ బిగినింగ్ కి 3 జాబ్స్ పెండింగ్ లో ఉన్నాయి. అక్టోబర్ లో మెటీరియల్ ఖర్చు పెట్టాడు, లేబర్ ఖర్చు పెట్టాడు. ఆ డేటా ఇచ్చాడు. ఏ జాబ్స్ ఖర్చు పెట్టాడు, వాట్ ద నెంబర్, రిక్వెషన్ నెంబర్, డేటా అంతా ఇచ్చాడు. సో లాస్ట్ అండ్ ఫైనల్ పారాగ్రాఫ్ చదువుతున్నాను. సో పారాగ్రాఫ్ తర్వాత సమ్ స్టార్ట్ చేద్దాం. A shop credit slip was issued in October. That material issued under the requisition number 54. నేను వెనక్కి తిప్పుతున్న పేజ్ లో మెటీరియల్ రిక్వెషన్ నెంబర్ 54 ఏ జాబ్ కోసం వాడాడు? శశాంక్.
118 సార్. 118 కదా. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు 54 was returned back to stores as being not suitable అని అంటే అర్థం పంపిస్తాడు సార్ స్టోర్ కి బ్యాగ్. వాడలేదనే కదా, వాడకుండా వెనక్కి పంపించాడు. అలాగే నెక్స్ట్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ నోట్ issued in October indicated that material issued under requisition number 55 for job 118 was directed to job 124. సో 118 కోసం 55 రిక్విజిషన్ నెంబర్ ఉంది కదా, ఎంత మెటీరియల్ కాస్ట్ అది? 425 సార్. ఆ మెటీరియల్ కాస్ట్ ని ఏ జాబ్ కోసం వాడాడు? 124 అంటే నువ్వు 118 లో జాబ్ కాస్ట్ రాయకూడదు. ఎక్కడ రాయాలి దాన్ని? 124 లో రాయాలి. 124 లో రాయాలి. ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ద హవర్లీ రేట్ ఆఫ్ షాప్ ఏ పెర్ లాబర్ ఇస్ 3 రూపీస్, షాప్ బి ఇస్ 2 రూపీస్. ఫ్యాక్టరీ వాల్ ఇస్ అప్లై అట్ ది సేమ్ రేట్ యాజ్ ఇన్ సెప్టెంబర్ లో ఏ రేట్ ఉందో ఫ్యాక్టరీ వాల్ రేటు ఇప్పుడు కూడా అదే అప్లై చేశారంట. సెప్టెంబర్ లో ఏ రేట్ ఇచ్చాడు నాన్న చెప్పు, చెక్ చేయి. సెప్టెంబర్ లో మనకి ఏమైనా రేట్ ఇచ్చాడా ఫ్యాక్టరీ వాల్ రేట్? లేదు సార్, డైరెక్ట్ చెక్ చేయి, డేటా ఉంది చెక్ చేయి. ఎలా వచ్చింది? 640 వచ్చింది, 400 వచ్చింది, 380 వచ్చింది. ఎలా వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ ఉన్న డేటా ప్రకారం? ఇంటర్ రిలేషన్ ఏమైనా ఉందేమో చెక్ చేయి. సో 800 డైరెక్ట్ లేబర్ అవర్స్, 400, 250, 300 ఇచ్చాడు. 80% అవుతున్నాను రైట్. సో లేబర్ లో 80%, లేబర్ కాస్ట్ 800 ఉంది అనుకో, 800 లో 80% అప్లై చేస్తే ఇక్కడ 640 వచ్చింది. అలాగే 500 లో 80% అంటే 400, అర్థమవుతుందా? 475 లో 80% అంటే 380. అంటే రిలేషన్ ఏంటి ఇక్కడ? క్వశ్చన్ లో ఇచ్చిన రిలేషన్ లేబర్ అవర్స్ 80%, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఈజ్ 80% ఆఫ్ లేబర్ కాస్ట్. అంటే పర్సంటేజ్ మెథడ్. ఇందాక మనం ఏదైతే చేసామో సమ్మో సేమ్ సమ్మో డైరెక్ట్ కాకుండా హింట్ ఇచ్చాడు ఈసారి కనీసం. ఇందాక లాస్ట్ ఇయర్ డేటా నుంచి మనం డిపార్ట్మెంట్ వైజ్ ఓవర్ హెడ్ ని వేజెస్ తో కంపేర్ చేసామా లేదా? సేమ్ అదే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి డేటాను చూసుకోమన్నాడు. చెక్ చేసుకుంటే అక్కడ మనకి ఏం దొరుకుతుంది? 80% ఆఫ్ ది వేజెస్ ని ఓవర్ హెడ్ కింద తీసుకున్నాడు. అంటే ద మెథడ్ అప్లైడ్ ఈజ్ పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ వేజెస్. ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఈజ్ 80%. ఓకేనా? నెక్స్ట్ you are asked to compute the factory cost for the completed jobs. It is a practice of the management to put 10% of the factory cost to cover administration, selling overheads to the customer on total cost plus 20% basis. Determine the invoice price of these 3 jobs. 3 jobs అడుగుతాను. ఏంటా 3? 115, 118, 120. ఇది నా క్వశ్చన్. ఓకేనా? శశాంక్ క్లియర్ అయిన క్వశ్చన్? ఎనీ డౌట్స్? క్లియర్ రైట్. మనం రాద్దాం నా. సో చేస్తున్నాను ఇక్కడ. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఫర్ 3 జాబ్స్ లేదా జాబ్ కాస్ట్ షీట్ అని పెట్టినా పర్లా. సో 3 జాబ్స్ కి నేను 3 కాలమ్స్ తీసుకున్నాను. ఏంటా 3 జాబ్స్ చెప్పు? 115, 118, 120. సో 3 జాబ్స్ కి అడిగాను అన్నమాట. ఓకేనా? 3 జాబ్స్ కి కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు. సో డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్ అంటే కాస్ట్ షీట్ అంటే 3 యాడ్ చేసుకుంటారు కదా కాస్ట్లన్నీ. అని చెప్పు. డైరెక్ట్ మెటీరియల్ ఫర్ 115 ఎంత అని నేను అడిగితే లాస్ట్ ఇయర్ లో అదే లాస్ట్ సెప్టెంబర్ మంత్ కి కొంత ఉంది ఆల్రెడీ మెటీరియల్ వాడాడు, అవునా కదా? సెప్టెంబర్ మంత్ మెటీరియల్ ఎంత వాడాడు? 1325. మరి అక్టోబర్ లో వాడాడా వాడలేదా? 118 కోసం వాడాడు సార్. 300, 425, 515 3 నెంబర్స్ ఉన్నాయి. కానీ మూడిట్లో ఇందాక ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తే 54 ఏం చేశాడు? రిటర్న్ బ్యాక్ చేశాడు సార్. అంటే అది వాడినట్టే కదా, అది తీసుకోకూడదు. 55 ఏం చేశాడు? 124 పంపిస్తాడు. అంటే ఇక్కడ వాడలేదు, 118 కోసం వాడలేదు. అసలు 115 కోసం అయితే ఏమీ లేదు. వాడు చెప్పిన అన్ని కూడా 118 కి కదా. 115 కి అయితే నిల్. క్లియరేనా? సెప్టెంబర్ లో ఇక్కడ 118 కి 810, అలాగే ఇక్కడ 765. సో ఇప్పుడు చెప్పి ఇక్కడ ఎంత యాడ్ చేయమంటే అక్టోబర్ లో 118 కి అక్టోబర్ మంత్ మెటీరియల్స్ 118 కి ఎంత యాడ్ చేయను? 300, 425, 515 3 కలిపేనా? 515 ఒకటే యాడ్ చేయాలి. ఎందుకని 300 ఎందుకు యాడ్ చేయలేదు? అది రిటర్న్ బ్యాక్ చేసాడు కదా సార్. 425 ఎందుకు యాడ్ చేయలేదు? 124 పంపిస్తాడు కదా సార్. 124 మరి 120కి ఏమైనా ఉన్నాయా? 120కి 665 ఉంది సార్. దానికి ఏం చెప్పలేదు కాబట్టి తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు సార్. అయిపోయింది, మెటీరియల్ అయిపోయిందని. ఓకేనా? సార్. అలాగే నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ చెప్పు. వేజెస్ సెప్టెంబర్ మంత్ లో వేజెస్ ఎంత?
800, 800, 500, 500, 475. 475. మరి అక్టోబర్ లో ఏమైనా వేజెస్ వచ్చాయా 115 కి? అవర్స్ ఇచ్చాడు సార్. షాప్ పే 25 అవర్స్. ఇచ్చాడు షాప్ కదా పే 25 ఇంటూ. సో రేట్ ఎంత ఇచ్చాడు నీకు ఆల్రెడీ క్వశ్చన్ లో ఇందాక చెప్పా. వెనక పేజ్ నెంబర్ జాబ్ చూడు. క్వశ్చన్ లో హవర్లీ రేట్ ఆఫ్ షాప్ ఈజ్ 3 rupees per hour చెప్పడా లేదా? ఎస్ సార్. మరి మల్టిప్లై చేయొచ్చు కదా నాన్న. ఎస్ సార్. సో 25 into 3 plus 25 into ఇంకోటి ఎంత 2. సో ఎంత వాల్యూ రెండు కలిపితే 125. 125 for 115 జాబ్. అంతేనా కదా? అంతే సార్. మరి 118 కూడా చెప్పాలని జాగ్రత్తగా చూసి 90 into 3 plus 30 into 2 330 సార్. 330 రైట్ నా. నెక్స్ట్ అలాగే 120 జాబ్ కూడా చెప్పాలి. 75 into 3 245 into 2 ఎంతనా? 245. 245. సో లేబర్ కాస్ట్ కూడా రాస్తున్నాను. సో సెప్టెంబర్ అక్టోబర్ రెండు కలిసి కంప్లీటెడ్ జాబ్ అవుతుందన్న. అర్థమవుతుందా? రైట్. మెటీరియల్ అయిపోయిందన్నా, వేజెస్ అయిపోయిందన్న. ఓవర్ హెడ్స్ ఉన్నాయని అడగడం చెప్పాడా? ఎస్ ఉన్నాయి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. అయితే ఈ రెండింటిని కల్పిస్తే ముందు దాన్ని మనం ఏమంటాం? ప్రైమ్ కాస్ట్. సో వాట్ ద ప్రైమ్ కాస్ట్ టోటల్ చెప్పు. 1325 plus 800 plus 125 please. 2250. 2250. Next. 2155. 2155. Next. 2150. ఓకేనా? ఇవి మెటీరియల్ ప్రైమ్ కాస్ట్ అన్న. దీనికి ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఇందాక చెప్పాడు. ప్రీవియస్ ఇయర్ లో ఉన్నటువంటి ప్రీవియస్ మంత్ లో ఉన్న రేట్ అప్లై చేస్తున్నారు. రేట్ అంతా 80%. 80% కదా నాన్న. 80% అప్లై చేద్దాం. 80% ఆఫ్ ది ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ నువ్వు అప్లై చేయాలి. ఇది దేని మీద అప్లై చేయాలి? వేజెస్. 80% ఆఫ్ వేజెస్. ఆల్రెడీ 80% ఆఫ్ సెప్టెంబర్ ఆల్రెడీ చేసినాం కదా ఇందాక. సో రెండు తీసుకోవాలి. సెప్టెంబర్ అండ్ అక్టోబర్ రెండు తీసుకోవాలి. సెప్టెంబర్ అక్టోబర్. సో క్యాలిక్యులేట్. సెప్టెంబర్ ఎంత చెప్పాడు ఫస్ట్? 640. అక్టోబర్ ది 125 into 80%. 100. అమ్మా అర్థమవుతుందా? రైట్. అలాగే నెక్స్ట్ ఇక్కడ 400. 400. 330 మీద 80%. 264. 264. నెక్స్ట్ ది 380. 380. సో దీని మీద మళ్ళీ 245 మీద 80%. 304. 304 నాన్న. ఓకేనా? సో ఈ మూడింటిని కలిపిస్తే దాన్ని ఏమంటాం? వర్క్స్ కాస్ట్. వర్క్స్ కాస్ట్ టోటల్ చెప్పి మూడు కలిపేసి ఇప్పుడు సార్ చెప్పనా? 120 కి 196 సార్ అక్టోబర్ మంత్. 245 మీద 80%. జాబ్ నెంబర్ ఎంతనా? 245 మీద 80% 196. 196. ఓకే ఓకే. 245 మీద 80% 196 అన్న. ఓకే రైట్. టోటల్ చెప్పనా? 2990 ఫస్ట్ ది టోటల్. నెక్స్ట్ 7828 2819. 19 రైట్. నెక్స్ట్ 2726. 2726 రైట్. ఇది ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్. ఇక్కడ దాకా కంప్లీట్ అయింది. అయితే ఇది కాకుండా మన క్వశ్చన్ ఇంకా ఏం చెప్తున్నాడు వాడు? ఈ మూడు జాబ్స్ కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 10% టు ది ఫ్యాక్టరీ కాస్ట్ యాడ్ చేయండి. ఏమొస్తున్నాడు? అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్. అలాగే 20% మార్జిన్ యాడ్ చేయండి. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోండి అని క్వశ్చన్ లో చెప్తున్నాడు. ఓకేనా? సరే చేద్దామా? రైట్. సో ఫ్యాక్టరీ కాస్ట్ కి నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను. యాడ్ 10%. సో దేనికోసం అనేది? అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అండ్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్. సో ఉన్న వాల్యూ 2990. ఇందాక వాల్యూ ఒకసారి చెప్పండి మళ్ళీ. 2990 ఫ్యాక్టరీ కాస్ట్ 115 2819. 2819 2726. సో 276. దీని మీద 10% యాడ్ చేయండి. 299 281.9 272.6. సో యాడ్ చేస్తే సో దీని మనం అంటాం టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంతా చూడండి రెండు కలిపిస్తే 3289. 3289 3000 3100. 3100.9. 0.9. నెక్స్ట్ 2998.6 అంతేనా? Yes sir. సో దీనికి మళ్ళీ ఏం యాడ్ చేయమని వాడు? ప్రాఫిట్ 20% యాడ్ చేయాలి మళ్ళీ దీని మీద. 657.8. ఓకే నెక్స్ట్ కలిపేసి టోటల్ చెప్పేసినా పర్లేదు. సెల్లింగ్ ప్రైస్ కూడా చెప్పేసి మీరు 3946.8. 3946.8. అలాగే ఇక్కడ ప్రాఫిట్ 3100.9 into
20%. 620.18. 18. So add చేస్తే what is the selling price of this job? 3721.08. Next. 599.72. Add చేయండి. 3598.32. ఓకేనా? సో దీంతో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది 3 జాబ్స్ వాడు మనం అడిగిన క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. శశాంక్ క్లియరేనా? Yes, sir. అయితే శశాంక్ నేను క్వశ్చన్ అడుగుతాను, మరి సమాధానం చెప్పేసి ఆ తర్వాత క్లోజ్ చేస్తాను నేను క్వశ్చన్ ని. Sir. ఈ క్వశ్చన్ లో లేబర్ అవర్స్ కోసం షాప్ ఏ షాప్ బి తీసుకున్నాం కదా, అక్కడ అవి కాకుండా అంటే 3 జాబ్స్ 150, 118, 120 మనం అడిగిన 3 జాబ్స్ కి లేబర్ అవర్స్ తీసుకున్నాం, అవునా కదా? Sir. లేబర్ అవర్స్ తీసుకుని 3 తోని 2 తోని మల్టిప్లై చేసాం కదా ఇందాక ఇక్కడ. Yes, sir. మరి లేబర్ కాస్ట్ బాగుంది కానీ మరి ఇండైరెక్ట్ లేబర్, మిషన్ బ్రేక్ డౌన్, ఐడల్ టైం, ఓవర్ టైం ఉన్నాయి కదా, అవర్స్ ఏం తీసుకోలేదండి. మరి అవన్నీ కూడా ఉన్నాయి, ఏ జాబ్ కి ఎంతో చెప్పలేదు, మరి వాటిని కన్సిడర్ చేయొద్దా? అంటే అది 80% ఫ్యాక్టరీ ఓవర్ లో ఇంక్లూడ్ అయ్యి. ఎస్, ఎందుకంటే అది అవన్నీ కూడా ఓవర్ హెడ్ కాస్ట్ ఉన్నాయి. ఓవర్ హెడ్ అనే దాన్ని మనం యాక్చువల్ తీసుకోం కదా, మనం ఏ అప్లై చేస్తాం ఇక్కడ? అబ్జార్ప్షన్. ఓవర్ హెడ్ ఎప్పుడు అబ్జార్బ్ చేస్తాం, యాక్చువల్ తీసుకోం. వాడు ఇచ్చిన యాక్చువల్ డేటా మనకు అవసరం లేదు. మనం ఓవర్ హెడ్ ఎప్పుడు ఏం చేస్తాం? అబ్జార్బ్ చేస్తాం. నేర్చుకున్నామా లేదా బేసిక్స్ లో? సో ఓవర్ హెడ్ ఇక్కడ మనం ఏం చేస్తాం? అబ్జార్బ్ చేస్తాం. ఎంత రేట్? 80%. సో కాబట్టి ఈ అమౌంట్స్ కలిసిపోయిన అజంప్షన్ తీసుకోవాలి తప్ప వీటిని లాస్ట్ లో ఏం చేయాలి? ఈ ఓవర్ హెడ్ అబ్జార్బ్ చేసిన దాన్ని యాక్చువల్ తో కంపేర్ చేసి అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలో కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, రైట్ నాన్న? సో కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ అబ్జార్బ్ చేస్తాము, అప్లైడ్ మాత్రమే రాస్తాము. యాక్చువల్ గా ఏమైందనే దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ దీనిలో అవసరం లేదు. సో కాస్ట్ షీట్ అకౌంటింగ్ లో మనం అబ్జార్ప్షన్ మాత్రమే చేస్తాం, రైట్? దీంతో క్వశ్చన్ నెంబర్ 1 ప్రాక్టీస్ క్వశ్చన్ కంప్లీటెడ్. ఎనీ డౌట్స్? మనం చెప్పే పాయింట్ జాగ్రత్తగా రాసుకొని నోట్ చేసుకోండి ఎక్కడైనా, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూషన్స్ వస్తాయి. యశ్వంత్ వాయిస్ వినబడుతుందా? నో. లోకేష్ నీకు క్లియరేనా? ఎస్ సార్. ఓకేనా. కౌశిక్? హేమంత్ వాయిస్ వినబడుతుంది కదా? సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ లో మళ్ళీ చూడండి అవసరం అయితే వీడియోస్. సో దీంతో మనకి ఇవి కంప్లీట్ అయిపోయినా. ఇంకొక క్వశ్చన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1. సో ఒక బేసిక్ జనరల్ ఎంట్రీ ఒకటి మిగిలింది. సో ఇది ఒకటి మనం కంప్లీట్ చేసుకుంటే సో దీంతో మనకి జాబ్ కాస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1. సో క్వశ్చన్ చదువుతాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. The manufacturing cost of the work order is 1 lakh. So manufacturing cost or works cost దీన్ని మనం అంటే 1 lakh అయిందంట ఖర్చు. 8% of the production against the order spoiled and rejection is estimated to have a realizable value of 2000. సో ఈ 1 lakh లో 8% స్పాయిల్ అయిపోయింది, రిజెక్ట్ చేశారంట. సో ఎంత రిజెక్ట్ చేస్తారు వీళ్ళు? 8000. సో దీన్ని ఇది రిజెక్ట్ చేసింది కూడా ఒక మెటీరియల్ అయినా, మెయిన్ మెటీరియల్ కాదు, స్పాయిల్ అయిపోయింది. సో కాబట్టి ఇది సెకండరీ మెటీరియల్. సరే, ఈ మెటీరియల్ కూడా మనం అమ్మచ్చు. సో ఎంతకి రియలైజ్ అవుతుంది? అది మనకి 2000 రూపీస్ రియలైజబుల్ వాల్యూ వస్తుందంట. 8000 రూపీస్ ఉన్నటువంటి వర్క్స్ కాస్ట్ వాల్యూ 2000 రూపీస్ రియలైజ్ అవుతుంది. అయితే వర్క్స్ ఆర్డర్ 1 lakh ఆల్రెడీ రాస్తాం మనం. 1 lakh వర్క్స్ కాస్ట్ అని చెప్పేశాడు. దాని 8% కి రియలైజబుల్ వాల్యూ 2000 చెప్పి, అంటే వర్క్ ప్రొడక్షన్ యాక్టివిటీ చేసేటప్పుడు అన్ని ఖర్చులు కలిపి 8 lakhs 1 lakh వచ్చిందా? నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలి. అక్షయ్ సార్ అక్షయ్ చెప్పు. మొత్తం లేబర్, ఓవర్ హెడ్, మెటీరియల్ అన్ని కలిపి మనం ఏ అకౌంట్ కి అక్యుములేట్ చేస్తాం? అకౌంటింగ్ లో మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ అన్ని ఖర్చులు కలిపి ఏ అకౌంట్ కి అక్యుములేట్ చేస్తాం? WIP అకౌంట్. WIP అకౌంట్ కదా. సో WIP అకౌంట్ కి ఇప్పుడు దాకా ఎంత వెళ్ళింది? ఇక్కడ 1 lakh. 1 lakh వెళ్ళింది. మీనింగ్ అర్థమవుతుందా? ఈ 1 lakh వెళ్ళింది, కానీ దానిలో ఇప్పుడు ఎంత లాస్ స్పాయిల్? 8000. 8,000 రైట్. కానీ 8,000 మనం ఎంతకు అమ్మగలుగుతున్నాం? అమ్మేమంటలా, అమ్మగలుగుతున్నాం 2000 అమ్మగలుగుతున్నాం. అంటే ఇది నాకు మెయిన్ ప్రొడక్ట్ కాదు ఇప్పుడు. ఓకే, ప్రొడక్షన్ యాక్టివిటీలో వచ్చిన సమ్ మెటీరియల్.
బయటకు వచ్చింది కానీ మెయిన్ కాదు. ఓకేనా? రైట్. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు చూడు. ద నార్మల్ రేట్ ఆఫ్ స్పాయిల్ ఇస్ 2%. అయితే యాక్చువల్ గా ఇప్పుడు దీనిలో 2% అంటే 2000. సో నార్మల్ 2% 6%, 6000 అనేది ఏంటి? నార్మల్. ఓకే, రెండు లాస్లే. ఇది నార్మల్, ఇది అబ్నార్మల్. నార్మల్ ఎప్పుడు జరుగుతుంది దానికని ఇది అబ్నార్మల్. ఓకేనా? సో రెండు విషయాలు జరిగినాయి. అంటే మొత్తం 8000 లాస్ అయింది. దానిలో 2000 నార్మల్, 6000 అబ్నార్మల్. ఓకేనా? టోటల్ 8000. మనకి మాకు వచ్చిన ఈ 2000 రికవరీలో నార్మల్ పోర్షన్ అంతా, అబ్నార్మల్ పోర్షన్ అంతా అంటే మనం ప్రపోర్షనేట్ గా కట్టొచ్చు. లేదంటే మొత్తం నార్మల్ లాస్ ని దీనికి అబ్నార్మల్ కి కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే నీకు గుర్తుంటే ప్రాసెస్ కాస్టింగ్ లో కూడా నేర్చుకున్నాం. నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ విల్ బి సోల్డ్, అవునా కదా? ఈవెన్ అబ్నార్మల్ లాస్ ఉన్నా కానీ కూడా మనం ఏం చేయొచ్చు కదా. మరి ఇప్పుడు 2000 లో నార్మల్ లాస్ పర్సెంట్ ఎంత, అబ్నార్మల్ లాస్ పర్సెంట్ ఎంత క్యాలిక్యులేట్ చేయి. ప్రపోర్షనేట్ గా కడదాం. ఓకేనా? క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ లేదు కదా. సో ప్రపోర్షనేట్ ఎంత అవుతుంది? 2:6 రేషియోలో పంచితే 500 సార్. 500 ఏమో నార్మల్ లాస్ ది, 1500 ఆటోమేటిక్ గా అబ్నార్మల్ లాస్. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. దీనికి జనరల్ ఎంట్రీ రాయమంటున్నాను అన్నమాట మనం. సో WIP అకౌంట్ ఆల్రెడీ డెబిట్ ఎంత అయిపోయింది? 1 lakh. ప్రొడ్యూస్ అయ్యా సార్? అవన్నీ కూడా ఎగ్జాక్ట్ ఫైనల్ గుడ్ అవుట్పుట్ వచ్చిందా? నో సార్. సో రాకపోతే WIP అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్, తగ్గించాలి. క్రెడిట్ చేయాలి కదా. సో టు WIP లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకేనా? సో ఎంత అమౌంట్ క్రెడిట్ చేయాలి? 8000. 8000 కి రీజన్స్ ఏమేమి రాస్తాం? ఒకటి, నేను అమ్మేశాను కదా, రియలైజబుల్ వాల్యూ ఎంత డబ్బులు వస్తున్నాయి? 2000. సో ఇది ప్రస్తుతానికి మనకి అమ్మ నెక్స్ట్ మరి ఇంకా 6000 మిగిలింది కదా. దానిలో నార్మల్ లాస్ పోర్షన్ ఎంత? 2000 లో 500 పోయింది కాబట్టి ఇంకా 1500. 6000 లో 1500 రియలైజబుల్ వాల్యూ కాబట్టి ఇంకా మిగిలింది ఎంత? 4500. నార్మల్ లాస్ ఎక్కడ పంపిస్తాం? ఏ అకౌంట్ కి పంపిస్తాం? గుర్తొచ్చుకో. ఓవర్ హెడ్ అది ఫ్యాక్టరీ. వెరీ గుడ్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ ఎంత? 1500. మరి అబ్నార్మల్ లాస్ 4500 కదా. అబ్నార్మల్ లాస్ అకౌంట్ ఎక్కడ పంపిస్తాం? కాస్టింగ్ P&L. Very good. Costing P&L account debit for. So this is the journal entry for this accounting for loss. మా ఓకేనా? ఒకవేళ మనం ఇది అమ్మేసాము అనుకుంటే ఇక్కడ క్యాష్ అని కూడా రాయించిన తప్పేమీ కాదు. క్యాష్ బదులు CLC అని కూడా రాయించిన. రైట్. సో మన ప్రస్తుతానికి మెటీరియల్ ఏం చేస్తామంటే రియలైజబుల్ వాల్యూ మాత్రమే ఇచ్చాడు. మనం ఇంకా అమ్మే ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. So stores ledger control account debit 2000, normal loss value 1500, approximate value factory overhead, abnormal loss is transferred to costing P&L. సో WIP ఎందుకు క్రెడిట్ చేసామంటే మనం డెబిట్ చేసిన 1 lakh, దానిలో అది అవుట్పుట్ కాదు కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ 3 accounts. మరి క్లియరేనా? ఎనీ డౌట్స్ ఎవరికైనా సరే ఇంకా? రైట్. సో దీంతో జాబ్ కాస్టింగ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది.